హై గెస్ నేను మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర ఆర్కిమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే పెళ్లిరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఈరోజు క్రికెట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది కూడాను విమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్కి వెళ్ళింది మన టీం. సూపరో 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 హార్టీ 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 కంగ్రాచులేషన్స్ టు ఉమెన్స్ టీం. అలాగే రేపు సండే జరగబోయేటువంటి ఫైనల్లో కూడాను సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించి వరల్డ్ కప్ తీసుకొస్తుంది మన టీమిండియా. నిజంగా నిన్న టార్గెట్ ఆస్ట్రేలియా వాళ్ళ మీద గెలవటం అంటే అది అసామాన్యమైనటువంటి విజయమే. 8 కొట్టారు, మనం 339 కొట్టాలి. ఎక్కడో చిన్న సందేహం, కొడతారా కొట్టరా. అందులో లీగ్ మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు. ప్లస్ ఒక పక్క ఏమో వరుణుడు వాన పడితే మ్యాచ్ రద్దయిద్ది, డిఎల్ఎస్ ప్రకారం వాళ్ళే గెలుస్తారు, అదొక భయం. ఇంత భయం చుట్టుకోవడం, దానికి తోడు హోమ్ గ్రౌండ్ అంటే మన ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ కాబట్టి. అందులో బాంబే అంటే ప్రేక్షకులంతా కూడాను మనకి సపోర్ట్ కానీ ఒక తెలియని భయం అనేది ఉంటుంది క్రీడాకారులందరికీ కూడాను. సో మన ఉమెన్స్ వాటన్నిటిని కూడాను పటాపంచం చేస్తూ, అలాగే మనం బ్యాటింగ్ స్టార్ట్ అయ్యే నాటికి ఓపెనర్స్ ఇద్దరు కూడాను కొంచెం చాకచక్యంగా ఆడుతున్నారు. అయితే ఫస్ట్ వికెట్ పడిపోయింది, షఫాలీ గారు అవుట్ అయ్యారు. అందరిలో ఒక ఉత్కంఠ, స్మృతి మందాన ఉందని ఒక ధైర్యం. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ డౌన్ వచ్చినటువంటి జెమీమియా రోడ్రిగ్స్, ఆమె మన బలం. సెంచరీ కొట్టిందండి బాబు, పిట్ట కొంచెం కొత్త గుణం. సూపర్. ఆస్ట్రేలియా బౌలర్స్ అందరిని కూడా ఉతికి ఆరేసింది అంతే. ఎక్సలెంట్, కీప్ గోయింగ్, రాక్ష చేసింది అంతే. అలాగే ఇంకొక వ్యక్తి గురించి మనం బాగా చెప్పుకోవాలి, మన కెప్టెన్. అసలు ఎంత క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారంటే హర్మన్ప్రీత్ కౌర్. సూపర్, ఎక్సలెంట్. ఇదే క్రీడా స్ఫూర్తి ఫైనల్లో కూడా చాటి మన కోటాను కోట్ల భారతీయులందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి రోజు ఫైనల్ మ్యాచ్ ఈ సండే. అందరూ కూడా తప్పకుండా చూస్తారని ఆశిస్తూ మన టీమిండియాకి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి సండే రోజు కంగ్రాచులేషన్ చెప్తాం. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మ్యాచ్ మొత్తం చూశాను నేను, సూపర్ అంటే సూపర్. కానీ ఆస్ట్రేలియా వాళ్ళ ఫీల్డింగ్ కూడాను చాలా అంటే చాలా బాగా చేశారు. అయినప్పటికీ విజయం అనేది ఒకళ్ళని వరిస్తుంది కాబట్టి ఆ విజయం మన వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా వచ్చింది. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టీమిండియా. కీప్ గోయింగ్, రాక్ చేసేద్దాం. అలాగే ఈ సండే రోజున ఫైనల్లో కప్పునందుకొని ప్రతి ఒక్క భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సుదినం.